నా పేరు పాలకీర్తి రవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు. అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తకు ఆ పార్టీ నేతల కాడ ఎటువంటి భరోసా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓ నాయకుడి వెనక మనం తిరుగుతున్నామంటే, ఓ నాయకుడి వెనక మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆయన మన వెనక మనకు అండదండలుగా నిలబడతారని చెప్పి మనకు ఆశ ఉంటుంది. ఈరోజు నాలాంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఎవరు కూడా భరోసా లేని సమయంలో, భరోసా లేనటువంటి విధానంలో ఉండి కొట్టుమిట్లాడుతున్నారు తప్ప నాలాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్నటి దాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తలను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది? ఈరోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను, కానీ నాలాగా మాట్లాడలేనటువంటి వారు ఆ ఆఫీసులో చాలామంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ఒక్కో విషయం, మరి ఏ కార్యకర్త అయినా సరే నాకేదన్నా అయితే నన్ను కాపాడడానికి ఓ నాయకుడు ఉంటారని చెప్పే ఆలోచనతో ముందుకు వెళ్తారే కానీ నాకేదైనా అయిపోయినా పర్వాలేదు, నా కుటుంబంలో సభ్యుల నాశనమైనా పర్వాలేదు అని చెప్పే ఉద్దేశంతో ఆ నాయకుడి వెనుక ప్రయాణం చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా. నేను 2014లోను 2019లోను కోటంరెడ్డి శ్రీధరానంతో నేను ఆ ప్రయాణం సాగింది. నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది. 2024లో కొన్ని పరిస్థితుల ప్రభావం వలన నేను పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది. అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ, నేను ఎక్కడ కూడా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించినటువంటి వాతావరణం లేదు. కష్టపడ్డా, అలు పెరగని పోరాటం చేశా ఆ పార్టీలో. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి 57 రోజుల ఎలక్షన్లో రాత్రనక పగలనక నాతో పాటు 20 మంది, 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగలా. 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగలా, మేము తిరిగాం. మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇటీవల మరణించడం జరిగింది. మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులో, అంతస్తులో, లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు. ఒక చిన్న పలకరింపు అడిగాం, ఓ చిన్న పలకరింపు, పరామర్శ. నాకు అక్కడ బాధ కలిగింది. ఎందుకంటే పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లో ఉండరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎవరి ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు. మరి 24/7 అని చెప్పి ఆఫీస్ చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్త అయినా సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిన్నె మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా. చిన్న ఉదాహరణ చెప్తా. ఓ కార్యకర్తకు శ్రీధరన్ అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా.
ఆ విధంగా శ్రీధరన్న చేసేటట్లు, శ్రీధరన్న కార్యకర్తలు అందరిగా ఉండేటట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారని చెప్పి నా అగ్ర నాయకులు నేను అడుగుతున్నా. మరి అటువంటిప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా. మీ పక్కన ఎవరు ఉండలేరు, ఉండబారు. రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా, ఈ రోజు నేను ధైర్యం చేసి ముందుకు వచ్చా. ఇదే విధంగా ఆ యొక్క ఆఫీసులో నుండి ఏ ఒక్కరు కూడా నిలబడరని ఏదో వేల మీద లెక్కేస్తే ఒకరిద్దరు తప్ప ఇంకా ఎవరు కూడా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండరని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా. మరి అందరూ అనుకొని ఉంటారు, రవి వెళ్ళిపోయాడు, నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉన్నాడు. మరి చూస్తే అదే పార్టీ ఆఫీసులో శ్రీధరన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి శ్రీధరన్న రవిని రానిచ్చాడా, లేకపోతే కాళ్ళు దండాలు పట్టుకుని బతిలాడారా, ఏందని చెప్పి అనుమానం ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, నన్ను ఎవరు బెదిరించలేదు, నన్ను ఎవరు రమ్మనలేదు. తెలియని వెంటనే శ్రీధరన్న గతంలో నేను చేసినటువంటి తప్పులన్నింటిలో కూడా మన్నించి, రవి నువ్వు పాత రవిలాగే ఉండు, నువ్వు 2014లోనూ 19లోనూ నాతోనే ప్రయాణించావు, కొన్ని పరిస్థితుల ప్రభావంతో నువ్వు అటు వెళ్ళావు కాబట్టి నువ్వు రా, నీకేం కావాలి ఈ ఆఫీసులో, ఏం కావాలో, ఏ పని కావాలో, నువ్వు ఎటువంటి ఎక్కడ అనుమానం సందేహం వద్దు, నీకు పనులన్నీ చేసుకో, నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పి నాకు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు శ్రీధరన్న. మరి నేను ఊహించిన రీతిలో, నేను ఎక్కడ కూడా ఊహించలా ఇటువంటి ఆదరణ నాకు ఆ ఆఫీసు నుండి వస్తుందని. మరి గిరణ్ గారు చూస్తే, నువ్వు రా, నువ్వు మావాడివి, నువ్వు మా మనిషివి, ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపో, నువ్వు 2024లో పార్టీ కోసం పనిచేసావు, ఎవరైనా సరే ఆ పార్టీకి పనిచేయాల్సిందే పార్టీలో ఉన్నప్పుడు, మేమైనా మీరైనా. కానీ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మేము మర్చిపోతున్నాం. అది ఎలక్షన్ వరకే పరిమితి, అది ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అందరం ఒకటే. నువ్వు మాకు చాలా అవసరం, నువ్వు మాతో ప్రయాణించు, మాతో పాటు జర్నీ చేయి అని చెప్పి గిరణ్ కూడా నాకు మంచి భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి నాయకుల కోసమే ఏ సామాన్య కార్యకర్త అయినా ప్రయాణం చేయగలడు. కానీ ఇక్కడ ఒకటే గుర్తు చేస్తున్న సామాన్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు చాలా అన్యాయం జరిగింది. ముఖ్యంగా 27 సంక్షేమ పథకాలు తీసేసి ఎస్సీ ఎస్టీలు కలిపి కొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు తీసేశారో సంక్షేమ పథకాలు, ఆ పథకాలన్నింటిలోనూ నేను అమలు చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీల పట్ల నేను విధేయతగా పనిచేస్తాను అని చెప్పి మాకు భరోసా కల్పించారు. కాబట్టి ఆ విశ్వాసంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా. అలాగే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటికి వచ్చినటువంటి పాపాన పోల, కార్యకర్తలు పలకరించిన పాపాన పోల, జిల్లా నాయకులు పలకరించిన పాపాన పోల, రాష్ట్ర నాయకులు పలకరించిన పాపాన పోల, ఎమ్మెల్యేలు పలకరించిన పాపాన పోల. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారంలోనే కార్యక్రమాలు పెట్టి మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు నిమిత్తి ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ యొక్క విధానాన్ని బయటకు తీసుకొని ప్రతి నిత్యం జనాభాల మధ్య ఉంటున్నటువంటి బాబు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాబు గారితో ఈ పార్టీలో ఈ యొక్క గిరిజనులకు చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను భావించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది.